కాపుల పేరెత్తగానే గుర్తొచ్చే వ్యక్తి ఆయన. కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆయన. ఇటీవలే ఆమరణ దీక్షకు దిగి కొన్ని డిమాండ్లను కూడా సాధించుకున్నారు. టీడీపీ సర్కార్కు దేనికైనా రెడీ అంటూ సవాల్ విసురుతున్నారు. ఆయనే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. తాజా పరిస్థితుల్లో ఆయనకు రాజ్యసభ ఇస్తారా? కాపుల ఉద్యమాన్ని ముద్రగడ నడిపించగలరా? ఆయన ముందు గోడు వెళ్లబోసుకున్న మంత్రి ఎవరు? మంత్రులే ఆయన రెచ్చగొట్టారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాల కోసం ముద్రగడతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కాపు రిజర్వేషన్ల ఉద్యమం మళ్లీ ఊపందుకుంటా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు, మాట తప్పిందని ఆరోపిస్తున్న కాపు నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరొకసారి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతా ఉన్నారు. అసలు ఈ ఉద్యమం ఏంటి? ఈ ఉద్యమాన్ని ఆయన మధ్యలో వదిలేసి మళ్లీ ఎందుకు మొదలుపెట్టారు? దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? ప్రభుత్వం ఎందుకు ఈయన ఒక్కడనే టార్గెట్ చేసి కాపులను రెండుగా విభజించాలని చూస్తున్నారని ఆరోపణలు చేస్తున్న విషయం గురించి ముద్రగడ పద్మనాభం గారితో ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. సార్ నమస్కారం. మీరు చెప్పారు మళ్లీ రోడ్డెక్కే అవకాశం నాకు ప్రభుత్వం ఇవ్వదని గట్టిగా నమ్మారు. చంద్రబాబు కాళ్ళు కడిగి నీళ్లు తల మీద చల్లుకుంటానని కూడా చెప్పారు. కానీ ఆ పరిస్థితి నెల రోజులు తిరగకుండానే తప్పినట్టుంది. మళ్ళీ మీరు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. ఏంటి దీని వెనక కారణం? అంటే సార్, నేను రోడ్డు ఎక్కడానికి కారకులు ముఖ్యమంత్రి గారు సార్. మాట తప్పింది ముఖ్యమంత్రి గారండి. ఆ రోజు నిరాదేశ విరమించమని నా మధ్యవర్తులు పంపించి హామీలు ఇచ్చారండి. హామీలు ఒకటి, కమిషన్లో ఒక మెంబర్గా మేము సూచించిన మనిషిని వేయడానికి. 2, తక్షణం 500 కోట్లు రిలీజ్ చేస్తాను. ఎన్ని వేల అప్లికేషన్లు ఉన్నా ఈ 500 కోట్లు చాలకపోతే మిగిలిన కూడా నిధులు విడుదల చేయడానికి ఎటువంటి లోటు లేదు, అభ్యంతరం లేదు. ఇక నుండి విధిగా 500 కోట్లు 1000 కోట్లు నేను బడ్జెట్లో పెడతాను అని హామీ ఇవ్వటం జరిగిందండి. అలాగే లోతుగా పరిశోధన చేసే వరకు కూడా ఈ కేసులు మీద వేధింపులు కానీ అరెస్టులు కానీ ఉండవని చెప్పడం జరిగిందండి. కానీ భిన్నంగా నడుచుకోవటం వల్ల తట్టుకోలేక రోడ్డెక్కే పరిస్థితి ముఖ్యమంత్రిగా కలగజేశారండి. ఈ దేశం విరమించిన తర్వాత విశాఖ జిల్లాలో ఒక గ్రామం పరామర్శకు వెళ్తే అక్కడ భయంకరమైన వాతావరణం స్టార్ట్ చేయడం జరిగిందండి. ముద్రగడ పద్మనాభం వస్తున్నాడు, మీరు ఎవరు వెళ్ళకండి సుమా, వెళ్తే కేసులో ఇరుక్కుంటారు, మీరు ఆల్రెడీ మీరు వీడియోలో ఉన్నారు, ఆల్రెడీ ఫోటోలో ఉన్నారు, ఒక పేపర్లో ఉన్నారు, మీ ఫోటో మ్యాగజైన్లో ఉంది, మీ ఫోటో. ఇలాంటి బెదిరింపులతోటి జనాన్ని భయభ్రాంతం చేయడం జరిగింది సార్. సరే పోలే అని ఊరుకున్నానండి. తర్వాత కోనసీమ వెళ్ళటం జరిగింది సార్. నేను కోనసీమ కూడా చిన్న కార్యక్రమం వెళ్తే ఒక 2-3 పిల్లలు కాళ్ళ దండం పెట్టడం, ఒక 10 మందికి కూడా ఫాలో అవటం జరిగిందండి. అది చూసి తట్టుకోలేక ఈ మనిషి బయటికి తిరుగుతూ ఉన్నాడు, ఆపాలి అని కుట్రతో నా మీద ఎదురుదాడి స్టార్ట్ చేయడం జరిగింది సార్. విశాఖ జిల్లా వెళ్ళినప్పుడు ఎలాగైతే వేధింపులు స్టార్ట్ చేశారో, భయం కల్పించారో, గుంటూరు జిల్లా, వెస్ట్ గోదావరి, మళ్ళా వైజాగ్ వెళ్ళానండి. ఇవన్నీ చోట్ల కూడా ఇదే కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. తర్వాత ఈ మధ్యకాలంలో బలమైన దాడి అండి. కాపు రుణమేళ అని చెప్పి సభ పెట్టడానికి ప్రాంగణం శుభ్రం చేయించే సందర్భంలో ఆ జిల్లాలో ఉన్న మహా వ్యక్తి చేత నన్ను 420 భాషలో తిట్టించడం జరిగిందండి. ముద్రగడ పద్మనాభం దేశద్రోహి, దొంగ, కులద్రోహి, కులాన్ని అమ్మేస్తున్నాడు, కులం ముసుగులో పదవులు సంపాదించడం కోసం కుట్ర చేస్తా ఉన్నాడు, ఇతను నమ్మొద్దు, ఇతన్ని మొదటి ముద్దాయిగా పెట్టాలి అని రకరకాల బూతులు ఊహించడం జరిగింది సార్. ఆ మరుసటి రోజు ముఖ్యమంత్రి గారు సభకు రావడం జరిగిందండి. సభకు వచ్చినప్పుడు కూడా ఇదే మాటలు వారి సమక్షంలో చెప్పించడం జరిగిందండి. ఈ లోపల 13 జిల్లాల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి సార్. రుణాలు పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాము, కానీ ఆకలి కోసం కేకేసిన వాళ్ళకి రుణాలు లేవండి, ఆకలి లేని వాళ్ళకి రుణాలు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం, మోసపూరితమైన హామీలు ఇచ్చి మిమ్మల్ని దేశ విరమింపు చేశారు, మీరు రోడ్డు ఎక్కాలా, మేము మీటింగ్కి వచ్చాం, నిరాదేశకు వచ్చాం, ఆకలి బాధ తీర్చడం కోసం మీరు చేసే ప్రయత్నానికి వీరు అడ్డం తగులుతూ ఉన్నారు, కాబట్టి రోడ్డు ఎక్కాలని చెప్పి అటు సైడ్ నుంచి నాకు విపరీతం ప్రెషర్ అండి. ఓ పక్క ఎదురుదాడండి. చూసి తట్టుకోలేక నేను నోరు మూసుకొని ఇంట్లో
కూర్చుని ముఖ్యమైన కార్యక్రమం వెళ్తుంటే ఈ విధమైన ఎదురుదాడి చేసి రోడ్డు మీద లాగే పరిస్థితి ఆయనే కలగజేసేస్తారు. ఆయనే మాట తప్పారు తప్ప నేను మాట తప్పలేదు. మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మీరు ఆ రోజు ఇచ్చిన హామీలు చూస్తే మరొక నెల అంటే మీరు ఫిబ్రవరి 5న నిరాదీక్ష చేశారు, 4 రోజులు విరమించారు. అంటే ఇక దాదాపు 50 రోజులు మాత్రమే ఫైనాన్షియల్ ఇయర్కు సమయం ఉంది. మీరు 500 కోట్లు అడిగారు. మీరు మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. 50 రోజుల సమయంలో 500 కోట్లు ఇవ్వడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు, ఖర్చు పెట్టడం కూడా సాధ్యం కాదు. దాన్ని క్యారీ ఫార్వర్డ్ కూడా మీరు అడగలేదు. అంటే మిగిలిపోతే నెక్స్ట్ ఇయర్ కూడా అడగలేదని. ఆ రోజు మీరు ఎందుకు ఈ విషయం మీద లోతుగా ఆలోచించలేకపోయారు? కార్పొరేషన్కి జమ చేసినప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ ల్యాబ్స్ అయిపోవటం అంటూ ఉండదండి. మార్చి అయిపోయినా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి తప్ప ఆ మార్చ్ ఎండింగ్కి రుణాలు రద్దు ఇచ్చిన డబ్బు కార్పొరేషన్ నుంచి రద్దు కావండి. తక్షణం 500 కోట్లు ఇచ్చేస్తామని చెప్పింది వారండి. ఆ మాట అడిగితే కోపం వస్తుందండి వారికి. మేము పంపలేదని ఒక అబద్ధం, ఈ వచ్చిన వాళ్ళు ఆ మాట్లాడలేదని ఇంకో అబద్ధం, అబద్ధాల మీద అబద్ధాలు. అధికారులు ఉన్నాం కాబట్టి అబద్ధాలు కూడా నిజమవుతాయని అభిప్రాయంతో ముఖ్యమంత్రిగా కేసులకు భయపడి ప్రభుత్వంతో రాజీ పడ్డారని కూడా. కేసులతో భయపడి కాదు సార్, భయం అన్నది లేనే లేదు సార్ మా జాతికి కానీ నాకు కానీ. డీజీపీ గారికి ఉత్తరం రాయటం జరిగింది సార్. నేను అయ్యా ఇళ్ళకి రాత్రులు పంపుతారట పెద్ద మనుషుల ఇళ్ళకి, మీరు పంపొద్దు. మీరు ఎప్పుడు రమ్మంటే ఏ జైలుకి రమ్మంటే ఆ జైలుకి రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ వచ్చిన అందరినీ తీసుకొచ్చేస్తాను. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోండి. మీకు ఈ జాతిలో ఈ దొంగలు టెర్రరిస్టులు అటు వాళ్ళు అని అభిప్రాయం ప్రజలకు కలగడం కోసం సంఖ్యలే తీసిపోయినా కూడా మేము బాధపడము అని చెప్పడం జరిగింది సార్. కేసులు భయపడపడడం లేదు సార్. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ మీ మీద కేసులు అంటే రైలు దగ్ధం కేసులో ముద్రగడ ప్రధానం A1 కాబట్టి మళ్ళీ ఆ కేసును తవ్వుతున్నారు అని దాంతోనే ఈయన మళ్ళీ బయటకు వచ్చారు 4 రోజులు తిరగకుండానే అనే ఆరోపణ కూడా మీరు వినే ఉంటారు. 4 రోజులు తిరగకుండా ఇచ్చిన హామీలు పక్క పెట్టేయడం బాధ వేసింది సార్. అన్ని హామీలు కూడా ఒక్క 7 నెలలు తర్వాత వచ్చే హామీ ఒకటి తప్ప అది ఇంతవరకు ఇంకా రాదు కాబట్టి, ఏది కమిషన్ టూర్ చేసి వారు రిపోర్ట్ ఇవ్వడం లేట్ అవుతుంది కాబట్టి మిగతా ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కదారి పట్టించేసేసి ఎదురుదాడి చేయడం స్టార్ట్ చేశారు సార్. రెండోదండి, ఈ దాడి చేయడం వెనకాల కూడా ఒక కుట్ర దాగి ఉంది సార్. ఏమంటే ఇతను మనిషి గ్రామాలు తిరుగుతున్నాడు, జిల్లాలు తిరుగుతున్నాడు, ఈ మనిషి తిరగకూడదు, తిరిగితే మనకి డ్యామేజ్ అనే ఉద్దేశంతో కూడా ఎదురు దాడి చేస్తున్నారని అభిప్రాయపడతారు. మీ ఆందోళనకు ముందు కాపులంతా ఏకంగా ఉన్నారు, ఒకే తాటి మీద ఉన్నారన్న భావన ఉండేది. మీ ఆందోళనతోటి కాపులు 2 వర్గాలుగా విడిపోయారు. దానికి మీరు కారణమని అనిపించట్లేదా? కారణం ఆయన సార్. ఈ కులాల్లో చిచ్చిపెట్టడం బాగా అలవాటు సార్. దళితుల్ని మాలా మాది కింద విడదీసిన మహానుభావుడు ఆయన సార్. ఈరోజు కాపులు కూడా విడదీసి పరిపాలించాలి అనే ఆలోచన కూడా వారిదే సార్. రేపు అవకాశం ఉంటే నిన్నే చెప్పాను సార్ నేను ప్రెస్ మీట్లో, అవకాశం ఉంటే భార్యాభర్తను కూడా విడదీయడానికి కూడా ప్రయత్నం చేస్తాడు సార్. 94లో కాపునాడు ఉద్యమం మొదలుపెట్టారు. కాపుల కోసం రిజర్వేషన్ కోసం పోరాడారు. జీవో 30 తీసుకొచ్చారు. తర్వాత మీరు మళ్ళీ పోటీ చేశారు. దాదాపు 22-23 ఏళ్ల నుంచి ఈ మాట మీరు ఎత్తలేదు. చంద్రబాబు నాయుడు తన కోసమో లేకపోతే మీకోసమో ఒక హామీ ఇచ్చి కార్పొరేషన్ వేసి చైర్మన్ వేసి ఒక బీసీల్లో కలపడానికి ఒక కమిషన్ వేసి పనిచేస్తున్నప్పుడు మీరు మెడ మీద కత్తి పెట్టారు. మేడం మీద కత్తిపెట్టి ఇప్పుడే కావాలి అంటున్నారు ముద్రగడ పద్మనాభం అనే దానికి ఏం చెప్తారు? అంటే సార్ 93-94లో ఉద్యమానికి నేను మద్దతు ఇవ్వడం జరిగింది సార్. ఆ రోజు నల్లా సూర్యచంద్రరావు గారు, ఆకుల రామకృష్ణ గారు, సలాది స్వామినాయుడు గారు, నల్లా విష్ణు గారు, ఆర్వి సుబ్బారావు గారు ఆధ్వర్యంలో ఉద్యమం నడిచినప్పుడు నేను వారికి మద్దతు ఇవ్వడం జరిగింది సార్. మద్దతు ఇస్తూ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఒక 5 నిమిషాల్లో ఆమోదించుకుని బయటకు వచ్చాను. వాళ్ళందరికంటే మీరే పాపులర్ అయ్యారు కాపు ఉద్యమానికి, రిజర్వేషన్ ఉద్యమానికి. ఉద్యమం నాయకత్వం వాళ్ళు సార్, నేను మద్దతు పలికాను సార్. పాపులర్ అవ్వాలని కోరిక కాదు సార్. అంటే ఎందుకు నేను చేశానంటే సార్, అంతకుముందు ప్రతిపాడులో నిరాదీక్ష చేశాను సార్ పోలీస్ స్టేషన్ ముందు ఒక గొడవ సందర్భంగా. అప్పుడు కోనసీమ నుంచి కూడా విపరీతమైన జనం నా మద్దతు ఇవ్వడానికి వచ్చేస్తారు. అప్పటికి పెద్దగా ఈ కుల పోరాటాలు లేవండి, కుల అభిమానాలు లేవండి. కాంగ్రెస్ ఆనాటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు, నేను నాకు సహకారం చేసిన బీసీ శాసనసభ్యులు గౌరవనీయులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మొత్తం ఓటమి చెందడం జరిగింది సార్. ఎప్పుడైతే ఓటమి చెందారో అందరం కూడా మేము నిరాశ నిస్పృహలతో టోటల్గా ఉద్యమం పూర్తిగా ఉద్దేశించడం జరిగింది. ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే జీవో తేయడానికి మీరు చెప్పినట్టు ఇంతకుముందు రాస్తారోకో సైకిల్ ర్యాలీలు మీ నిరాహార దీక్షతో కానీ జీవో రాలేదు. ఈ ప్రభుత్వం
ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగింది, బీసీలు అంతా గొడవలు అంత వేగంగా చేయడం సాధ్యమవుతుంటారా? దాని వెనక వేరే సార్, సాధ్యత వెనక సాధ్యం కానప్పుడు ఒక సీనియర్ ముఖ్యమంత్రి దేశంలో నెంబర్ 1 సరైన ఈయన హామీ ఇవ్వచ్చా? హామీ ఇవ్వడం ధర్మం అంటారా? హామీ ఇచ్చి మోసం చేయటం ధర్మం అంటారా? ఆయన తగునా అడుగుతా ఉన్నాను సార్. యుద్ధ ప్రాతిపదిక మీద అర్ధరాత్రి సంతకం పెడుతున్నారే దేనికి? భూములు తీసుకోవడానికి. మా కాపుల వల్ల కుర్చీలో కూర్చున్నా అని చెప్తున్నారే, వాటికి చేయడానికి నెలకో సంతకం 2 నెలలకు సంతకం పెట్టడం శుభం అంటారా? 12 దాటిపోతే సంతకం పెట్టడానికి వ్యాలిడ్ కాదు అని చెప్పి 11:50 అర్ధరాత్రి దగ్గరికి సంతకం పెట్టేసేసి వారికి కావాల్సిన కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నారే, వాటికి సమయం కుదురుతుందండి, అనుకూలంగా ఉంది. మా జాతి వచ్చేటప్పటికి మా జాతి ఓట్లతో గెలిచి వారు ఇలాగ వెనకం చేయటం ఎంతవరకు సభను అడుగుతా ఉన్నారు సార్. మీరు వెనకంజ పెట్టే సభ అన్న మీ జాతి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము చేస్తాము, మీరే దీన్ని డైవర్ట్ చేయడానికి వస్తున్నారు, వ్యతిరేకి మీరు అని చెప్తా ఉన్నారు సార్. వాళ్ళు చేస్తే నేను రోడ్డు మీద వచ్చే ఆలోచనే లేదు సార్ నాకు. మొదగా బదనాభం, నువ్వు రాజకీయాలకు పనికిరావు, నువ్వు డబ్బు మందుతో వస్తేనే రాజకీయాలకు పనికి వస్తావు, నువ్వు 1 feet అని చెప్పి తీర్పిచ్చారు సార్ ప్రజలు. నేను స్వాగతించాను సార్, హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. 2 years నుంచి ప్రశాంతంగా ఉన్నాను సార్. రెస్ట్ మూడ్కి వచ్చేసాను సార్. నేను ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉందాం, ప్రజల తీర్పుని గౌరవిందాం, ఇంకా మన రాజకీయాలు రాకూడదని నిర్ణయించుకుని వచ్చిన టైంలో బలమైన హామీని అడిగే మనిషి లేకపోవడం వల్ల నేను రోడ్డు ఎక్కవలసి వచ్చింది సార్. అందులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అడుగుంటే సార్, నేను కానీ మా యేసుదాస్ గారు కానీ, నల్లా విష్ణు గారు కానీ, ఆకుల రామకృష్ణ గారు కానీ ఈ దరిదాలకు వచ్చి ఉండేవాళ్ళం కాదు సార్. ఎందుకు మరి వాళ్ళు జాతి మనుషులై ఉండి జాతీయులు ప్రజలకు ద్రోహం చేస్తున్నారా సార్? ఇందులో ఉన్న నాయకులు పేర్లు చెప్పి వాళ్ళు నాతో మాట్లాడిన విషయాలు చెప్తే చాలా మంది గుండె ఆగిపోతుంది సార్. ఒకటి చెప్పండి నేను పేరు చెప్తాను సార్. నేను ఎవరి పేరు చెప్పను సార్. మీటింగ్ ముందు వరకు కూడా ఇంచుమించుగా మంత్రులు, ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు సార్. చాలా మంది ఒకటి లేపచ్చు, పద్మనాభం గారు మీటింగ్ సక్సెస్ అవ్వాలి, మీటింగ్ పట్టు వదలొద్దు, మేము కూడా జనాభా పంపడానికి అన్ని ఏర్పాటు చేసుకున్నాము, మేము బయటకు రాము, కానీ మీటింగ్ ఫెయిల్ అయితే మాత్రం ఈ జాతి మొత్తం ఫెయిల్ అయిపోద్ది, మమ్మల్ని పులుగుని చూస్తాను ముఖ్యమంత్రి గారు, మమ్మల్నే కాదు ఇతర కులాలను కూడా పులుగుని చూస్తా ఉన్నాడు. అది కట్టుబడాలంటే మన మీటింగ్ సక్సెస్ అవ్వాలి, ఈ మీటింగ్తో మాకందరికి గౌరవం పెరగాలి, మమ్మల్ని ఆ కాంపౌండ్ కూడా రానివ్వడే కారు, అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం ఎంతోమంది చెప్పారు సార్. ఒక మంత్రి గారు అయితే 2-3 జిల్లాలు ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్, 100 కోట్లు ఖర్చు పెట్టారు సార్ ఎలక్షన్కి. ఒక బిచ్చగారికి ఇచ్చినట్టుగా ఒక ఎమ్మెల్సీ ఇచ్చేసేసి వాచ్మెన్ లాంటి మున్సిపాలిటీ పదవి ఇచ్చారు సార్ నాకు. అయ్యా, కనీసం ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు డయాస్మెక్ పరిస్థితి కూడా నోచుకోలేదు నేను. వాచ్మెన్ ఉద్యోగం, ఆ కాపులు భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, కాపుని కాబట్టి నాకు పెట్టారని చెప్పేసి పేరు వద్దండి ఇంకా. అయ్యా, వారు చెప్పిన మాటలు ఉన్నాయి సార్. ఇంకా ఎంతోమంది సార్ మాట్లాడారు. ఎన్ని మాట్లాడితే బయట చెప్తే గుండె ఆగిపోతుంది సార్. అందరూ కూడా ప్రోత్సహించిన వాళ్ళు సార్ నన్ను. సార్ మూర్ఖంగా ఉంటాడు ఆయన, ఎవరి మాట వినరు, మీ పక్కన ఉన్నవాళ్ళు పక్కన ఉండడానికే పరిమితం, ఆయన నిర్ణయాలకు ఆయనే బాధ్యుడు, అర్థం కాదని అంటారు. అది ఇంతమంది మీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నప్పుడు మీ ఒక్కడి నిర్ణయాలు ఇంత ఈ జాతికి నష్టం కలిగించిన సందర్భాలు లేవో? మొన్న చేసిన దీక్ష అలా సార్, మూర్ఖంగా ఉన్న మనిషి అయితే ఒక మెట్టు కాదు 10 మెట్లు దిగిపోయింది సార్ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించినప్పుడు. మూర్ఖంగా ఉంటే దిగను కదా సార్ నేను. కొన్ని విషయాల్లో దిగడం కూడా మీ వాళ్ళకి చాలా మందికి నచ్చలేదు. దిగకపోతే దిగలేదు అన్నారు, దిగితే నచ్చలేదు అన్నారు. చివరిదాకా తెలుసుకోవాల్సింది అని ఆ మాట కూడా అన్నాయి సార్. కొంతమంది మీటింగ్ ముందు వరకు జగన్ గారికి అమ్ముడైపోయాడని చంద్రబాబు నాయుడు గారు స్వయం ప్రచారం చేయించారు సార్. అయిపోయిందండి. ఏమండి, ఇప్పుడు చెప్తారు ఉండండి. దేశ అయిపోయిన తర్వాత తెలుగుదేశం అమ్ముడైపోయిందని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకో ప్రచారం చేయించారు సార్. ఎమ్మెల్సీ కోసం, రాజ్యసభ కోసం జాతిని అమ్మేసాడు, తాకబెట్టేశాడు అని ప్రచారం చేయించింది కూడా ఈయనే సార్ బాబు గారే. మళ్ళా ఎప్పుడైతే హామీలు తిరుగు మనం పడుతున్నాయో అప్పుడు మళ్ళీ నేను రోడ్డు ఎక్కుతుంటే అమలాపురం ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను సార్ మొన్న, మీ ఛానల్కి అనుకుంటాను బహుశా అండి. ఇచ్చిన తర్వాత మళ్ళా జగన్ గారికి అమ్ముడైపోయి ఉన్నారండి. నా రాజకీయ జీవితం అంతా లేదు జగన్ గారు వయసు అండి. నేను రాజకీయాలు వచ్చిన జగన్ ప్రపోజల్ పెట్టారా? మీకు ఇష్టం లేదు ఆయన ఏమన్నా రాజ్యసభ మీ
ఇవన్నీ వచ్చాయి సార్. ఏ ప్రపోజల్ పెట్టారు సార్? పద్మనాభం నువ్వు ఎమ్మెల్సీగా రాజ్యసభ ఉండాలన్నారండి. జగన్ కదండి అధికార పార్టీ అండి. నేను అన్నానండి, నాకు ఈ ఉపకారం చేయకండి సార్, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ బీసీలో కలిపి రిజర్వేషన్ కల్పించి కార్యక్రమం చేయండి, నేను చాలా ధన్యనవుతాను. బేరం పెట్టారు సార్. జగన్ సార్ వైఎస్ గారు అంటే నాకు ప్రేమ సార్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదండి, ఎంపీగా ఉండగా నేను పులి బోస్ గారు అలాగే బుల్లబ్బారెడ్డి గారు కలిసి ఉండేవాళ్ళం సార్. వారు అసమర్థ గ్రూపులో ఉన్నప్పుడు కలిసి ఉండేవాళ్ళు ఉండి ఎన్నో సందర్భాల్లో 4-5 సార్లు పద్మనాభం గారు ఆర్థిక కష్టాలు ఉన్నామంట, చెప్పండి లాగేద్దాం అనేవారండి. సార్ మీ అభిమానం ధన్యవాదాలు. అదే అలవాటు నాకు ఉంటే ఈ అప్పులు నాకు ఉండవు సార్. మీ అభిమానం మర్చిపోను సార్, నాకు వద్దండి. 4-5 సార్లు ఇప్పించేశాను సార్, అది నా అభిమానం అంతే. ఇంక వేరే ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండగా ఒక పనికి వెళ్ళేసాను నేను. అలాగే వైఎస్ గారి మాటలు కొన్ని కత్తుకుపోయాయి సార్. ఆ అభిమానంతో జగన్ గారు ఓదార్పుకండి, పద్మనాభం గారు మీరు ముందుండి చేయాలని వారు కోరారు సార్. కోరితే నేను చేయడం జరిగింది సార్. వారి పార్టీలోకి వెళ్ళలేదు సార్, వారి పార్టీ సభ్యత్వం లేదు సార్. ఓన్లీ ఓదార్పు చేసేసాను. నేను ఇమ్మలేక బయటకు వచ్చేసాను సార్. సీట్ అడిగారు మీరు అడిగిన సీట్ ఇవ్వలేదు జగన్, అందుకోసం అసలు ఆ టాక్సే లేవు సార్. అసలు పార్టీ పెట్టలేదు సార్. నేను బయటకు వచ్చేసేటప్పటికి ధర్మలా అండి మన నిహాదేశ్లో వారు ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పి కవర్ పెడితే నేనేమన్నానంటండి, ఇప్పుడు మాట్లాడినాం దేశంలో ఉన్నప్పుడు అని చెప్పి కవర్ చేయడం జరిగింది సార్. రాష్ట్ర విభజన తర్వాత కాపులకు ప్రాధాన్యత పెరిగింది. పద్మనాభం సెకండ్ ఇన్నింగ్స్ కోసమే ఇది తీసుకున్నారు అనే దానికి మీరు సమాధానం చెప్తారా సార్? రాజకీయాలకి పనికి రావని పనులు తీర్పించిన సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ ఏంటి, వయసు అయిపోయింది ఇన్నింగ్స్ ఏంటి సార్? మీ ఫ్యామిలీ తరఫు నుంచి కూడా ఎవరు లేరు కదా, మీ ఫాదర్ ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే, ఎంపీ, ఇప్పుడు ఎవరు లేరు కదా మీ వారసు. ఇంకా ఆ కోరిక లేదు సార్. ఈ వాతావరణానికి మీరు సెట్ అవ్వండి, డబ్బు కావాలి, సాధన తప్ప కాపు జాతికి నా చేతనైన సాయం చేయాలి, ఆఖరి రోజుల్లో వయసు మీదకి వచ్చింది అనే ఆలోచనతో, అది కూడా బలమైన హామీ ముఖ్యమంత్రికి ఇచ్చారు కాబట్టి ఒట్టుకు మీదకి వచ్చింది తప్ప వారు హామీ ఇచ్చి ఉండకపోతే సార్ ఇంకా ప్రశాంతంగా ఇంట్లోకి వచ్చింది సార్. నా జాతి అంటున్నారు. పిఠాపురంలో హైయెస్ట్ పాపులేషన్ కాపులు, అక్కడ మీరు ఓడిపోయారు. దానికి కారణం ఆ రోజు చిరంజీవి గారి పార్టీ అండి. చిరంజీవి గారు ముఖ్యమంత్రి ప్రచారం చేయడం వల్ల నాకు ఆ రోజు ఆ నష్టం జరిగింది. ఉద్యమంలో కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఉద్యమంలో ఒక అడుగేని చిరంజీవి అంట అన్ని అడుగులు వేశారు. ఉద్యమం మొత్తం ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడి మీ వెనక ఎందుకు నమ్మట్లేదు అంటే కాపులు ముఖ్యమంత్రి రావాలంటే చిరంజీవి గారికి ఆ స్థాయి ఉంది అనే అభిప్రాయంతో జనం అందరూ అటు మొగ్గారు సార్. చంద్రబాబు మీద ఏమైనా కోపం ఉందా సార్ మీకు వ్యక్తిగతంగా? నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపం. సీట్ ఇస్తామన్నారు వాళ్ళు, మీరు ఒక సీట్ అడిగారు. నేను ఏం అడగలేదు సార్, వారే రాయబారం చేశారు సార్. వారే చేసే తప్పని ఏ గుమ్మానికి 78 రాజకీయాలు ప్రవేశించాను సార్. ఏ గుమ్మం ఎక్కి సీట్ ఇవ్వని కానీ, మంత్రి ఇవ్వని కానీ, చైర్మన్ ఇవ్వని కానీ, చెప్పించుకోవడం కానీ నాకు చేత కాదు సార్. పదవుల మీద కాంక్ష ఉన్న మనిషి అయితే పట్టుకుని ఏలాడతాను సార్. ఈ రోజున ఆర్థిక పరిస్థితి బాగుండుంటే ముఖ్యమంత్రిగా సరిపోరు సార్. ఆయనకన్నా పెద్ద స్టేజ్లో ఉంది సార్ నేను. వారికి డబ్బు ఉంది, ఆ స్టేజ్కి వచ్చారు. ఆయన నేను ఒకసారి సమకాలికలు అండి, ఇద్దరు 78 ఎమ్మెల్యేస్ అండి. నాకు కుటుంబ చరిత్ర నాకు ఉందండి, వారి చరిత్ర లేదు. వారికి ఎన్టీ రామారావు చరిత్ర. హ్యాపీ సార్, పదవులు లేకపోతే హ్యాపీ సార్. నాకు ఉద్యమాల్లో హ్యాపీ సార్. నాకు పదవుల్లో ఉన్నప్పుడు భయపడుతుంటాను సార్, తప్పు చేయకూడదు. ఎప్పుడన్నా నేను నిలకడ లేకుండా వెళ్తున్నాను అనిపించింది సార్? 78లో జనతా ఎమ్మెల్యేగా, 83లో టీడీపీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి డ్రైనేజ్ బోర్డు చైర్మన్గా, మళ్ళీ మంత్రిగా రాజీనామా చేసి మళ్ళీ టీడీపీలో చేరి మళ్ళీ కాంగ్రెస్లో చేరి ఇలాంటి నేను చేరలేదు సార్, చేర్చుకున్నా సార్ వాళ్ళు. నేను ఏ పార్టీలోకి అయ్యా నాకు మీ పార్టీ సభ్యత్వం ఇప్పించండి అయ్యా, బెచ్చి పెట్టండి అయ్యా ఎప్పుడు అడుక్కోలేదు సార్. తప్పుడు సంపాదన సూటితనమే కొంత నష్టం కూడా చేసినట్టుంది. మీ చుట్టుపక్కల రావడానికి కూడా జనం భయపడేటట్టుగా ఉన్నారు కొంతమంది. ఆ ముక్సూటి తత్వం నా అలవాటు అండి. మిమ్మల్ని ఇప్పుడు చంద్రబాబు ముక్సూటిగా మాట్లాడమంటే మాట్లాడలేదు నేను. ఆయనలాగా అబద్ధాలంటే నేను అనలేను సార్. ఇక దీక్షల విషయానికి వస్తే ఉత్తరకంచి నుంచి తీసుకుంటే నిన్న ఫిబ్రవరి 5న మీరు స్టార్ట్ చేసింది, రేపు చేయబోయేదాన్ని. ప్రతి సమస్యకి ఆమరణ నిరాదీక్షనే ఎందుకు ముద్రగడ ఆయుధంగా ఎంచుకున్నారు? ఇంకేమీ మార్గాలు లేవా? మార్గాలు లేక ఇదే ఎంచుకుంటున్నాను సార్. మహాత్మా గాంధీ గారు ఆ రోజు స్వాతంత్రం కోసం ఇదే పంద అనుసరించారండి. వారితో పాటు ఎంతోమంది దేశ నాయకులు ఇదే పంద అనుసరించారు. నాకు ఇది తప్ప నాకు రెండోది లేదండి. నేను ఎవరికి వెళ్ళి ముస్తెత్తే అలవాటు నాకు లేదు.
మీరు చెప్పేదేమో గాంధీయవాదం, గాంధీ మార్గంలో అంటారు. మీరు చూస్తేనేమో ఇక్కడ యాక్షన్ సినిమా మాదిరిగా కనిపించింది. మొన్న చూసాం మేము. కార్లు అడ్డం పెట్టించారు, గ్యాస్ సిలిండర్ పక్కన పెట్టుకున్నారు, పాయిజన్ పక్కన పెట్టుకున్నారు, పెట్రోల్ పక్కన పెట్టుకున్నారు. ఇది వైలెన్స్ గా అనిపించట్లేదా పద్మనాభం గారు? అంటే సార్ ఇప్పుడు దేశ ప్రశాంతంగా చేసుకునే మనిషిని ప్రశాంతంగా చేసుకునే వాళ్ళు సార్. అవకాశం ఉంటుందా సార్ ప్రశాంతంగా నేను చనిపోతానంటే? మీరు రాజ్యాంగం కూడా చదువుకుంటారు. అదిగా సార్ ఎలా సార్ ఇప్పుడు మీరేమో ఇచ్చిన హామీ అడుగుతుంటే తప్పంటున్నారు. ఇచ్చిన హామీ అమలు చేసుకోవడం కోసం మేము రోడ్డు ఎక్కాము. శాంతియుతంగా చేసే మనిషిని కూడా డిస్టర్బ్ చేస్తే ఇంక మరి స్వేచ్ఛ లేదంటారా ఈ రాష్ట్రంలో, దేశంలో? మీ భారతదేశం పౌరులు కదా. శాంతియుతం కాదు కదా, మీరే బాధ్యత వహించాలి కదా తునికట. నేను బాధ్యత వహించా అని చెప్పాను కదా సార్, బాధ్యత వహించా అని చెప్పాను. ఇప్పుడు అది బ్యాడ్ ఎలిమెంట్స్ చేశారు సంగతి వాళ్ళకి తెలుసు, నాకు తెలుసండి. ఊహించలేదా మీరు అలా మధ్యలో వచ్చేసి? నేను రాస్తారోకల వరకు నా ఆలోచన ఉంది సార్. మీ పిలుపుకి మీకు మద్దతుగా ఇవ్వడం కోసం బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, అంబటి రాంబాబు, ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కాపు నాయకులందరూ కూడా వచ్చారు. తెలంగాణ నుంచి విహెచ్ కూడా వచ్చారు. కానీ వాళ్ళకి ఎవరికి మీరు మాట్లాడే అవకాశం ఏం లేదు. వాళ్ళకి క్రెడిబిలిటీ లేదనా? వాళ్ళు మాట్లాడే మాటలకు క్రెడిబిలిటీ లేదనా? మీరు ఒక్కడే మాట్లాడాలనా? అంటే నేను ఒక్కడినే హీరో అవ్వాలనే కోరిక నాకు లేదు సార్. నేను మొదటి నుంచి ఎవరిని పిలవకూడదు, పెద్దల్ని పిలిచి అవమానించకూడదు. మనం ఈ మీటింగ్ తర్వాత రాస్తారోకో రైలు రోకో చేయాలని ఆలోచన సార్ నాకు. మొదటి నుంచి వారి పాత్ర లేదని ఇక్కడ లేనప్పుడు వారిని పిలిచి అవమానించిన వద్దంటే లేదు లేదు పిలిచినా పర్వాలేదు సర్దుకుంటారు అని చెప్పడం జరిగింది సార్. బ్యాడ్ ఎలిమెంట్స్ మా డయాస్ని పాడు చేయాలనే ప్రయత్నం కొట్టడం జరుగుతూ ఉందండి. అప్పటికే 4 రోజుల ముందు నాకు రాజమండ్రి నుంచి కవర్ వచ్చింది సార్. వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఉంచి ఉండొచ్చా? కాపుల్లో ఎవరండి చేస్తే మా పార్టీ కూడా 4 ఓట్లు వస్తాయి. పార్టీ కులం కోసం వచ్చారు తప్ప పార్టీ కోసం రాలేదు సార్. వాళ్ళు పార్టీ కోసం రమ్మని అనలేదు, వారు కూడా పార్టీ కోసం రాలేదు సార్. తర్వాత మాట్లాడారు సార్ వాళ్ళతోటి మళ్ళీ నెక్స్ట్ ఇంచుమించుగా అందరితో మాట్లాడాను సార్. మొన్నైతే అమ్మరామ గారికి వెళ్ళాను సార్ పెళ్లి సందర్భంగా. మొన్న గుంటూరు మన 2వ సైడ్ వెళ్ళాను సార్. కన్నాలక్ష్మి గారికి వెళ్ళాను సార్. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు వచ్చి వస్తుంది కానీ కలుద్దాం కూడా వెళ్ళాను సార్. వారు సింగపూర్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఫోన్ చేయటం, కలటం బొత్స చేశారు సార్. ఉద్యమంలో ఈసారి కలుపుకొని వాళ్ళ సలహాలు తీసుకొని చేసే అవకాశం ఉందా? ఎప్పటిలాగానే మీరు మీ నిర్ణయాలు? ఉద్యమం నాయకత్వం వాసు దేశదాస్ గారు సార్. నేను సపోర్ట్ చేస్తున్నాను సార్. నేను ఒక మనిషిని తప్ప నేను దీనికి నాయకుని కాదు. ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ నేను నాయకుని కాదు సార్. ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించి మీ వైఖరిలో ఏమైనా మారిందా సార్? 94 ముందు 2016లో కానీ అప్పుడు అదే చెప్పాను సార్. ప్రీవియస్గా కూడా పేద కాపులకు ఇవ్వండి. కానీ అది కొంతమందికి అసంతృప్తి కలిగించినట్టుంది. ఎవరికి అసంతృప్తి కలగలేదు సార్. పేద కాపులకు అప్పుడు అది చెప్పాను సార్, ఇప్పుడు అది చెప్పాను సార్. ఏబిసిడిలో పెట్టొద్దు, మన సెపరేట్ కేటగిరీ ఎక్సో వైయో జెడ్డో ఇవ్వండి. మా క్రిమినల్ పెట్టండి, మా పేద కాపులకి న్యాయం చేసి పెట్టండి. మేము రాజ్యాధికారం కోసం మేము అడగటం లేదు. నేను మంచిది అనుకున్నప్పుడు నా మంచి అనే ప్రయాణం చేస్తాను సార్. సపోర్ట్ చేస్తారు సార్, చేయడం మానేస్తారు సార్. ఇప్పుడు డిమాండ్ల విషయానికి వస్తే మళ్ళీ మీరు 11 నుంచి దీక్ష చేసే అవకాశం రాకూడదని మేము అనుకుంటున్నాం. అంటే చేతి చేసుకోమన్నారండి, చెత్త చావమన్నారండి. ఈసారి కూడా ఇలాగే సేమ్ కార్లు, ఈ పెట్రోలు ఇవన్నీ ఉంటాయి సార్? సార్ ఎన్ని మమ్మల్ని ప్రశాంతం చేసుకుంటే మేము ఎవరి జోలికి రాము సార్. ప్రశాంతం చేసుకోకపోతే రకరకాల దారులు ఎత్తుక్కుంటామండి. అయ్యా సరే, మీ ఆతిథ్యం గురించి వస్తే మీ ఇంటికి వచ్చిన ఉప్మా పెడతారు, తినకపోతే మీరు అలుగుతారు అని అంటారు. ఏం సార్ అది? అంటే జగన్ గారు ఉప్మా కదండి ఇది అని చేత అలిగితే జగన్ గారు బాధపడతారని చెప్పి అలుగుతున్నారు సార్. మీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో కూడా అయితే సంఘటన జరిగిందని నిన్న ఒక మాజీ మంత్రి కూడా చెప్పారు, కేంద్ర మంత్రి. మీరు మీ ఇంటికి వచ్చిన అతిథులకి వాళ్ళు బయట టిఫిన్ చేసి వచ్చినా మీరు పెడితే తినాలి, తినకపోతే మీరు అడుగుతారు, వాళ్ళతో మాట్లాడరు సార్. ఇంటికి వస్తే ఏమేమి పెడతారు సార్? మీ ఇంటికి వస్తే ఒక ప్లేట్ ఇడ్లీ ఇస్తాను, కాఫీ ఇస్తాను సార్, అంతే. ఓకే, మీరు రిజర్వేషన్ల ఉద్యమం మీ ఆందోళనలు ఇబ్బంది లేకుండా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.